నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో 24 లక్షల కోట్ల విలువైన రహదారి మౌలిక వస్తువుల కల్పనే లక్ష్యం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు ధ్వజం. 2026 కల్లా రాష్ట్రంలో 4 నౌకాశ్రయాల పనులు పూర్తి చేస్తాం. లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్న సీఎం. మండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనతో కాసేపు గందరగోళం. అధికారిక కార్యక్రమాలకు చైర్మన్ను పిలవడం లేదని ఆరోపణ. అల్పపీడనం కొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం. కొన్ని జిల్లాలకు యెల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ. ఆపరేషన్ సింధూర్పై ట్రంప్ వ్యాఖ్యలకు పాకిస్తాన్ వత్తాసు. భారత్తో కాల్పుల విరమణకు కృషి చేశారన్న దాయాది. చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో MiG-21కు తుది వీడ్కోలు. 1963 నుంచి కీలక సేవలు అందించిందన్న రాజ్నాథ్ సింగ్.